ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అతః ఏకాదశోऽధ్యాయः. విశ్వరూపదర్శనయోగः. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మసంజ్ఞితం యత్త్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలచి పరమ గోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి. దానివలన నా అజ్ఞానము తొలగిపోయినది. భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరశో మయా త్వత్తః కమలపత్రాక్ష మాహాత్మ్యమపి చావ్యయం. ఓ కమలాక్ష, ఓ కృష్ణ, సమస్త ప్రాణుల ఉత్పత్తి ప్రళయములను గూర్చి సవిస్తరముగా వింటిని. అట్లే శాశ్వతమైన నీ మహిమలను గూర్చియు వింటిని. ఏవమేతద్యదాత్తాత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. ఓ పరమేశ్వర, నీవు చెప్పినదంతయును సత్యమే, అందు సందేహమునకు తావులేదు. కాని ఓ పురుషోత్తమ, జ్ఞాన ఐశ్వర్య శక్తి బలవీర్య తేజోమహితమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపమును ప్రత్యక్షముగా చూచుటకు కుతూహలపడుచున్నాను. మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఓ యోగేశ్వర, ఓ ప్రభు, నీ దివ్య రూపంను చూచుటకు నన్ను అర్వునిగా నీవు భావించినచో శాశ్వతమైన నీ దివ్య స్వరూపంను నాకు చూపింపు. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాని శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు పలికిన, ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గలన అలౌకిక రూపములను చూడుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహూన్య దృష్ట్వా పూర్వాణి పశ్యశ్చర్యాని భారత. ఓ అర్జున, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, అశ్వినీ కుమారులను, మరుద్గణములను నాయందు చూడుము. ఇంతేగాక ఇంకను మున్పెన్నడును చూచి ఎరుగని అపూర్వమైన ఆశ్చర్యకరములైన రూపములను చూడుము. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్య ద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, నా ఈ రూపం నందు ఒకే చోట స్థితమయ్యున్న సమస్త చరాచర జగత్తును చూడుము. అంతేగాక ఇంకనూ నీవు చూడదలుచుకొనిన వాటన్నింటినీ చూడుము. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం తదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. కానీ ప్రాకృత చర్మ చక్షువులతో నా ఈ రూపంను నీవు నిజముగా నిస్సందేహముగా చూడజాలవు. కనుక నీకు దివ్య అలౌకిక దృష్టిని ప్రసాదించుచున్నాను. ఆ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ దివ్య యోగశక్తిని చూడుము. సంజయ ఉవాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడును పాపములను హరించువాడును అయిన భగవానుడు ఈ విధముగా పలికి అనంతరము షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమదివ్య స్వరూపంను అర్జునకు చూపెను. అనేక వక్త్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యనేకోద్యథాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ విశ్వరూపం నందలి ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందలి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టియుండెను. దివ్యములగు మాలలను వస్త్రములను ధరించియుండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్యచందన పరిమళములు దశ దిశలా గుబాళించుచుండెను. ఆ రూపము సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది బాహ సదృశీ సా స్యాత్
భాసస్తస్య మహాత్మనః. ఆకాశంన వేల కొలది సూర్యులు ఒక్కుమ్మడిగా ఉదయించినచో వచ్చు కాంతి పుంజములను ఆ విరాట్ రూప తేజస్సులకు సాటిరావు. తత్రైకస్థం జగత్కృష్ణం ప్రవిభక్తమనేకదా అపశ్యద్దేవ దేవస్య శరీరే పాండవస్తదా. ఆ సమయమున అర్జునుడు ఆ దేవదేవుని శరీరం నందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండములను వేర్వేరుగా ఒకే చోట కేంద్రీకృతమై ఉన్నట్లు చూచెను. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అద్భుతమైన ఆ పరమాత్మని విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకిత గాత్రుడయ్యెను. తేజోమయమైన ఆ విశ్వరూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రణామములు లాచరించెను. తదనంతరము చేతులు జోడించి ఇట్లు పలికెను. అర్జున ఉవాచ పశ్యామి దేవం స్తవ దేవదేహే సర్వం తథా భూత విశేష సంగాన్ బ్రహ్మాణమేషం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంచ దివ్యాన్. అర్జునుడు పలికెను, ఓ దేవాదిదేవ, నీ విరాట్ రూపం నందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసనుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచున్నాను. అనేక బాహూదరవక్త్రనేత్రం పశ్యామి త్వం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ఓ విశ్వేశ్వర విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు. నీ అనంత రూపము సర్వతోముఖముగా విలసిల్లుచున్నది. నీవు ఆది మధ్యాంతర రహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్య రూపమునకు ఆది మధ్యాంతములను తెలుసుకొనలేకున్నాను. కిరీటినం గదినం చక్రిణం చ తేజో రాశిం సర్వతో దీప్తిమంతం పశ్యామి త్వం దుర్నిరీక్షం సమంతాత్ దీప్తనలార్కద్యుతిమ ప్రమేయం. హే విష్ణు, కిరీటమును గదను చక్రమును ధరించి అంతటను తేజపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్ని వలెను, జ్యోతిర్మయుడైన సూర్యుని వలెను వెలుగొందుచున్నన్ని అప్రమేయ రూపము దుర్నిరీక్షమై ఉన్నది. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయః శాశ్వత ధర్మగోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. పరమ అక్షర స్వరూపుడవైన పరబ్రహ్మ పరమాత్మవు నీవే కనుక అందరికీ తెలుసుకొనదగిన వాడవు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడవు, సనాతన ధర్మ రక్షకుడవు. నీవు అవ్యయుడవు, సనాతన పురుషుడవు అని నా విశ్వాసము. అనాది మధ్యాంతరం అనంత వీర్యం అనంత బాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్త హుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతర రహితుడవు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు గలవాడవు. సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలె నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సుతో ఈ జగత్తును సంతప్తమునర్చుచున్నావు. అట్టి నిన్ను నేను చూచుచున్నాను. ద్యావా పృథివ్యోరిదిమనంతరం హి ద్యావా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవర్తితం మహాత్మన్. ఓ మహాత్మా, దివి నుండి భూమి వరకు గల అంతరిక్షమునందంతటను అన్ని దిశలను నీవే పరిపూర్ణుడవై ఉన్నావు. అద్భుతమైన నీ భయంకర రూపమును చూచి ముల్లోకములను గడగడలాడుచున్నవి. అమేహిత్వాం సురసంఘా విశంతి కేచిద్ భీతాః ప్రజ్ఞలయో గృణంతి స్వస్తి తుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఇదిగో, ఆ దేవతలెల్లరూ నీలో ప్రవేశించుచున్నారు. కొందరు భయపడిన వారై అంజలి ఘటించి నీ నామగుణములను కీర్తించుచున్నారు. మహర్షులను, సిద్ధులను స్వస్తి వచనములతోడను ఉత్తమోత్తమ స్తోత్రములతోడను నిన్ను ప్రస్తుతించుచున్నారు. రుద్రాదిత్య వసవో ఏ చ సాధ్య విశ్వేశ్వినో
మరుతచోష్పపాచ్చ గంధర్వయక్షాసురసిద్ధసంగా వీక్షంతే త్వం విస్మితాచ్చైవ సర్వే. ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, సాధ్యులను, విశ్వే దేవతలను, అశ్వినీ కుమారులను, మరుద్గణములను, పితరులను, అట్లే గంధర్వ యక్షాసుర సిద్ధ సముదాయములను సంభ్రమాశ్చర్యములతో నిన్నే దర్శించుచున్నారు. రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహురుపాదం బహూదరం బహుదాంశ్రకరాళం దృష్ట్వా లోకః ప్రవతితాస్తతాహం. హే మహాబాహో, అసంఖ్యాకములైన వక్త్రములను, నేత్రములను, చేతులను, ఊరువులను, పాదములను, ఉదరములను, కోరలను కలిగిన మిక్కిలి భయంకరమైన నీ రూపమును చూచి అందరూ భయకంపితులగుచున్నారు. నేను కూడా భయంతో వణికిపోవుచున్నాను. నభః స్పృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాలనేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవతితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. ఏలనన హే విష్ణు, నీ రూపము అంతరిక్షమును తాకుచున్నది. అది అనేక వర్ణములతో దేదీప్యమానమై వెలుగుచున్నది. కాంతులను విరజిమ్ము విశాల నేత్రములతో, విస్తరించిన ముఖములతో అద్భుతముగా ఒప్పుచున్నది. అట్టి నీ రూపమును చూచిన నా మనస్సు తత్తరపడుచున్నది. అందువలన నా ధైర్యము సడలినది, శాంతి దూరమైనది. దాంశ్రాకరాళాని చతే ముఖాని దృష్ట్వైవ కాలా నలసన్నిభాని దిశో న జానే నలభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ జగన్నివాస, కరాళ దంశ్రలతో భయంకరములైన కోరలతో ఒప్పుచున్న నీ ముఖములు ప్రళయాగ్ని జ్వాలల వలె భీతిగోల్పుచున్నవి. వాటిని చూచిన నాకు దిక్కు తోచకున్నది, నెమ్మది శూన్యమైనది. ఓ దేవేశ, ప్రసన్నుడవు కమ్ము. అమే చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవానిపాలసంగైః భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ సాహస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాని తే త్వరమాణ విశంతి ద్రంష్ట్రా కరాళాని భయానకాని కేచిద్విలగ్న దశనాంతరేషు సదృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఇదిగో, ఇచ్చట చేరియున్న ఈ ధృతరాష్ట్రపుత్రులు దుర్యోధనాదులు ఇతర రాజన్యులతో సహా నీలో ప్రవేశించుచున్నారు. భీష్మ పితామహుడు, ద్రోణుడు, కర్ణుడు, అట్లే మన పక్షమునందలి ప్రధాన యోధులు అందరును భయంకరములైన కోరలతో కూడిన నీ ముఖముల యందు అతి వేగముగా పరుగులు తీయుచు ప్రవేశించుచున్నారు. కొందరి తలలు కోరల మధ్యబడి నుగ్గునుగ్గైపోవచుండగా వారు దంతములలో చిక్కుకొని వ్రేలాడుచున్నారు. యథా నదీనాం బహవోంబు వేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీర విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. అనేకములైన నదీ నదముల ప్రవాహములన్నీయును సహజముగా సముద్రమున కభిముఖముగా ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నట్లు ఈ శ్రేష్ఠులైన సమరయోధులు నరలోక వీరులు కూడా జ్వలించుచున్న నీ ముఖముల యందు ప్రవేశించుచున్నారు. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగాః తథైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాని సమృద్ధ వేగాః. మిడుతలన్నీయును మోహవశమున బాగుగా మండుచున్న అగ్నివైపు అతి వేగముగా పరిగెత్తి తమ నాశనము కొరకు అందు ప్రవేశించి నశించున్నట్లు ఈ వీరులందరూ తమ నాశనమునకై అతి వేగముగా పరిగెత్తి నీ వక్త్రములందు ప్రవేశించుచున్నారు. లేలీహసే గ్రసమానాః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదరైజ్వలబ్ధిః తేజోభిరాపూర్య జగస్తమగ్రం భాసస్తవోగ్రాః ప్రతిపంతి విష్ణో. హే విష్ణు, ప్రజ్వలించుచున్న నీ ముఖములతో సమస్త లోకములను కబళించుచు అన్ని వైపుల నుండి మాటి మాటికిని ఆస్వాదించుచున్నావు. నీ ఉగ్ర తేజస్సులు అంతటను నిండి జగత్తును తపింపజేయుచున్నవి. ఆఖ్యాహి మేకో భావానుగ్రరూపో నమోస్తుతే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం
నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. ఓ పరమాత్మ, నీకు నా నమస్కారములు. ప్రసన్నుడవు కమ్ము. ఉగ్రరూపుడవైన నీవు ఎవరో దయతో నాకు తెలుపుము. ఆది పురుషుడవైన నిన్ను విశదముగా తెలుసుకొన కోరుచున్నాను. ఏలనన నీ ప్రవృత్తిని ఎరుంగలేకున్నాను. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షేకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనికేషు యోధాః. శ్రీ భగవానుడు పలికెను, నేను లోకములనన్నింటినీ తుదముట్టించుటకై విజృంభించిన మహాకాలుడను. ఇప్పుడు ఈ లోకములను రూపుమాపుటకై పూనికొనియున్నాను. కనుక నీవు యుద్ధము చేయకున్నను ప్రతిపక్షంననున్న ఈ వీరులెవ్వరునూ మిగులరు. తస్మాత్ త్వముత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం. మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్. కనుక ఓ సవ్యసాచి, లెమ్ము, కీర్తిగాంచుము. శత్రువులను జయించి సర్వ సంపదలతో తులతూగు రాజ్యమును అనుభవింపుము. వీరందరూ నా చేతనే మునిపే హతులైన వారు. నీవు నిమిత్తమాత్రుడవు కమ్ము. ద్రోణంచ భీష్మంచ జయత్రతం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ట యుద్ధస్వ జేతాసి రణే సపత్నాన్. ఇదివరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయత్రత, సైంధవ, కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంవరింపుము. భయపడకుము. రణరంగంన శత్రువులను తప్పక జయింపగలవు. కనుక యుద్ధము చేయుము. సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వ్యపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య. సంజయుడు పలికిన ఓ రాజా, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణుకుచు చేతులు జోడించి నమస్కరించెను. మరల మిక్కిలి భయంతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్తుతింపసాగెను. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్పరుష్యాత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. అర్జునుడు పలికెను, ఓ అంతర్యామి కేశవ, నీ నామగుణ ప్రభావములను కీర్తించుచు జగత్తు హర్షాతిరేకముతో అనురాగంతో ఉప్పొంగిపోవుచున్నది. ఇది సముచితము. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకును పారిపోవుచున్నారు. సిద్ధగణముల వారెల్లరును ప్రణమిల్లుచున్నారు. కస్మాచ్చ తేన నమేరాన్ మహాత్మన్ గరీయసే బ్రాహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఓ మహాత్మా, నీవు సర్వశ్రేష్ఠుడవు. సృష్టికర్త అయిన బ్రహ్మకే మూల కారకుడవు. కనుక వారు నీకు నమస్కరింపక ఎట్లుండగలరు? ఓ అనంత, ఓ దేవేశ, ఓ జగన్నివాస, సత్ అసత్తులు నీవే. వాటి కంటెను పరమైన అక్షర స్వరూపుడవు అనగా సచిదానందగణ పరబ్రహ్మవు నీవే. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. ఓ అనంతరూప, నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరంధాముడవు. ఈ జగత్తు అంతయును నీచే పరిపూర్ణమై ఉన్నది. వాయుర్మమోగ్నిర్వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ. వాయుర్యమోగ్నిర్వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ. నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నీవే వాయుదేవుడవు, యముడవు, అగ్నివి, వరుణుడవు, చంద్రుడవు, ప్రజాపతి అయిన బ్రహ్మవు, బ్రహ్మకును జనకుడవు. నీకు వేల కొలది నమస్కారములు, మరల మరల నమస్కారములు.
ఇంకనూ నమస్కారములు. నమః పురస్తాత్ తథా పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్య మిత విక్రమస్త్వం సర్వం సమప్నోషి తతోసి సర్వః. అనంత సామర్థ్యము గలవాడా, నీకు ఎదురుగా ఉండియు వెనుక నుండియు నమస్కరించుచున్నాను. ఓ సర్వాత్మ, నీకు అన్ని వైపుల నుండి నమస్కారములు. ఏలనన అనంత పరాక్రమశాలివై నీవు జగత్తంతటను వ్యాపించి ఉన్నవాడవు. అన్ని రూపములను నీవియే. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం, హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్చాపహసార్థమసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథ వ్యాప్యచ్యుత తత్సమక్షం తత్తు క్షామయే త్వామహమప్రమేయం. నీ మహిమను ఎరుగక నిన్ను నా సఖునిగా భావించి చనువుచే గాని పొరపాటు వలన గాని ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్ర అనుచు తొందరపాటులో ఆలోచింపక నేను నిన్ను సంబోధించి ఉంటిని. ఓ అచ్యుత, విహారశయ్యసన భోజనాది సమయములయందు ఏకాంతమున గాని అన్యసకుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి నేను నిన్ను కించపరిచి ఉండవచ్చును. ఓ అప్రమేయ స్వరూప, నా అపరాధములన్నింటినీ క్షమింపుమని వేడుకొంచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నతస్వమోక్ష. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వస్తమోస్తభ్యధికః కుతోన్యో లోకత్రయోప్యప్రతిమ ప్రభావ. ఓ అనుపమ ప్రభావ, ఈ సమస్త చరాచర జగత్తునకు నీవే తండ్రివి. నీవు పూజ్యుడవు, గురుడవు, సర్వశ్రేష్ఠుడవు. ఈ ముల్లోకముల యందును నీతో సమానుడెవ్వడునూ లేడు. ఇంక నీకంటే అధికుడు ఎట్లుండును. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్వసి దేవసోడుం. కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల కడనిడి సాష్టాంగముగా ప్రణమిల్లుచున్నాను. స్తవనీయుడవు, సర్వేశ్వరుడవు అయిన నీవు నా యందు ప్రసన్నుడవు అగుటకు నిన్ను ప్రార్థించుచున్నాను. దేవా, కుమారుని తండ్రి క్షమించినట్లును, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపుము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవర్తితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. మునుపు ఎన్నడూనూ చూడని ఆశ్చర్యకరమైన ఈ రూపంను గాంచి మిక్కిలి సంతసించి తిని, కానీ భయముచే నా మనస్సు కలవరపాటు చెందినది. కనుక దేవేశ, చతుర్భుజయుక్తుడవై విష్ణు రూపం తోడనే నాకు దర్శనమివ్వు. ఓ దేవేశ, జగన్నివాస, ప్రసన్నుడవు కమ్ము. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. కిరీటమును, గదను, శంఖచక్రములను ధరించిన నీ రూపంను చూడగోరుచున్నాను. ఓ సహస్రబాహో, విరాట్ రూప, నీ చతుర్భుజ రూపంను నాకు చూపుము. శ్రీ భగవానువాచ, మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వం అనంతమాద్యం యన్మే త్వదన్యేన దృష్టపూర్వం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీపై గల అనుగ్రహంన నా యోగశక్తి ప్రభావంతో నీకు నా విరాట్ రూపంను ప్రదర్శించి తిని. అది మిక్కిలి తేజోమయమైనది, అనంతమైనది, ఆద్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకుముందు మరి ఎవ్వరునూ చూచి ఉండలేదు. న వేదయజ్ఞ జయన్నైర్న దానైః నచ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం తదన్యేన కురు ప్రవీర. ఓ అర్జున, వేదాధ్యయనములచే గాని యజ్ఞాచరణములచే గాని
దానములచే గాని, తీవ్ర తపశ్చర్యలచే గాని, తదితర పుణ్యకర్మలచే గాని ఈ మానవలోకంన నా ఈ విశ్వరూపము నీకు తప్ప మరి ఎవ్వరికిని చూడశక్యము కాదు. మాతే వ్యథా మాం చ విమూఢభావో దృష్ట్వా పూర్వం ఘోరమిదృగ్నమేదం వ్యాపేతభిః ప్రీతమానాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈ విధమైన నా ఈ భయంకర రూపంను చూచి నీవు ఎట్టి వెతకును మోహమునకును గురి కావలదు. భయమును వీడి ప్రసన్న చిత్తుడవై శంఖచక్ర గదా పద్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజ రూపమును మరలా చూడుము. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య విపురా. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తతోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య పుపుర్మహాత్మా. సంజయుడు పలికెను. వాసుదేవుడు ఈ విధముగా పలికి అర్జునునకు తన చతుర్భుజ రూపమున దర్శనమిచ్చెను. అనంతరము శ్రీకృష్ణ పరమాత్మ సౌమ్యమూర్తి అయి తన కృష్ణ రూపమును స్వీకరించి భయపడుచున్న అర్జునునకు ధైర్యము చెప్పెను. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్త చేతాః ప్రకృతిం గతః. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, మీ అతి సౌమ్యమైన మానవాకృతిని శ్యామసుందర రూపమును చూచి ఇప్పుడు నా మనసు కుదుటపడినది. నేను నా స్వాభావిక సహజస్థితిని పొందితిని. శ్రీ భగవానువాచ సుదర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. శ్రీ భగవానుడు పలికెను, నీవు చూచిన ఈ చతుర్భుజ రూపం యొక్క దర్శన భాగ్యము అన్యులకు అత్యంత దుర్లభము. దేవతలు సైతము ఈ రూపంను దర్శించుటకై సదా ఉవ్విళ్ళూరుచుందురు. నాహం వేదైర్న తపసా న దానేన చేజ్జయ శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. నీవు గాంచిన నా చతుర్భుజ రూపంను దర్శించుటకు వేద పఠనములచే గాని, తపశ్చర్యలచే గాని, దానములచే గాని, యజ్ఞ కర్మలచే గాని శక్యము కాదు. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. కాని ఓ పరంతప, అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపంను ప్రత్యక్షముగా చూచుటకును, తత్వజ్ఞానమును పొందుటకును, అందు ఏకీభావ స్థితి నందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్య మామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నాయందు భక్తి శ్రద్ధలు కలవాడును, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణి యందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయిన అనన్య పరమభక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూపదర్శనయోగో నామ ఏకాదశోऽధ్యాయః.